వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో ఎడిటోరియల్స్లో భాగంగా ఈ సెషన్లో మనం ఒకటి ఎన్వైర్న్మెంట్కి సంబంధించింది అండ్ నెక్స్ట్ అదేవిధంగా మరొకటి మనం పాలిటీ అంశానికి సంబంధించింది డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొల్యూషన్కు సంబంధించిన ఇష్యూ. భారత్లో వాయు కాలుష్యానికి సంబంధించి మనకి ఇటీవలి కాలంలో కొంత డేటా రిలీజ్ అయింది. సో ఈ డేటాను బేస్ చేసుకొని మనకు విపరీతంగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఆ అంశాలను మనం ఈ పర్టికులర్ సెషన్లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత్లో వాయు కలుషితానికి సంబంధించి పరిస్థితి ఎలా ఉంది అన్నది. ఓకే, భారత్లో వాయు కాలుష్యానికి సంబంధించి పరిస్థితి రైట్. సో ప్రపంచవ్యాప్తంగా 91% మంది కలుషిత వాయు ప్రభావానికి గురవుతుంటే భారత్లో 96% ఉన్నది. సో ఈ పర్టికులర్ టాపిక్ మనకు ఎంసీక్యూస్లో నేరుగా అడిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం జనరల్ ఎస్సేలో కూడా వినియోగించుకోవచ్చు. సో జనరల్ ఎస్సేలో ఈ పర్టికులర్ టాపిక్ అనేది ఇంట్రొడక్షన్లో భాగంగా యూజ్ చేసుకోవచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా 91% కలుషిత వాయు ప్రభావానికి గురవుతుంటే భారత్లో 96% ఉన్నారు అని చెప్పి రాయవచ్చు. సో మరి ఇది నేరుగా మనకు ఎంసీక్యూస్లో అడగదగ్గది. నెక్స్ట్ ఎస్ఏలో వినియోగించుకోదగ్గది, ఎంసీక్యూస్లో వచ్చేది. నెక్స్ట్ వచ్చేసి వాయు నాణ్యతను ఎలా లెక్కిస్తారు రైట్. వాయు క్వాలిటీ ఆఫ్ ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని మీరు చూసి ఉండవచ్చు. దాన్ని ఏ విధంగా లెక్కిస్తారు అనంటే PM2.5 అనేక వాయువుల సమ్మిళితమే పిఎం అంటే పార్టికులేట్ మ్యాటర్ అని అర్థం. పార్టికులేట్ మ్యాటర్ అని అర్థం అన్నమాట పిఎం అని. సో ఈ పిఎం అనేది దీని ఆధారంగా లెక్కిస్తారు. గాలిలో సూక్ష్మ ధూళి అనుకోవచ్చు. PM2.5 అంటే గాలిలో సూక్ష్మ ధూళి. ఈ కణాలు ఎంత కాన్సన్ట్రేషన్తో ఉన్నాయి, ఎంత గాఢతతో ఉన్నాయి అన్న అంశం ఆధారంగా వాయు నాణ్యతను లెక్కిస్తారు. సో మనకు కింది వానిలో సరైనది ఏది అని చెప్పి ఈ కాన్సన్ట్రేషన్ ఇచ్చే అవకాశం ఉన్నది రైట్. మరి ఇది మనకు తెలిసింది. భారత్లో వాయు కలుషితం ఎంత పర్సెంటేజ్ ఉంది తెలిసింది. వాయు నాణ్యతను ఏ విధంగా లెక్కిస్తారో తెలిసింది. నౌ నెక్స్ట్ వచ్చేసి భారత్లో వాయు కణాల గాఢత ఎంత ఉన్నది. ఓకే, వాయు కణాల గాఢత అంటే PM2.5 అనేది ఎంత కాన్సన్ట్రేషన్తో ఉంది అన్నది చూస్తున్నాం. సో ఈ భారత్లో PM2.5 సూక్ష్మ కూలిదణాలు ఘనపు మీటర్కు 54.4 మైక్రోగ్రాములుగా ఉంది. సో 54.4 మైక్రోగ్రామ్స్. ఇది ఈ డేటాను ఆధారంగా చేసుకొని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ లేదా కింది వన్లో సరైనది ఏది అని చెప్పి మనకు నేరుగా అడగవచ్చు. సో మరి ఇప్పుడు మనం 54.4 మైక్రోగ్రామ్స్ కానీ అండ్ 96% భారతదేశంలో ఈ వాయు పొల్యూషన్ రైట్, వాయు కాలుష్యం లేదా ఓకే ఎయిర్ పొల్యూషన్ అనేది 96% అయిందని చెప్పింది ఎవరు అని అంటే ఐక్యూ అనే ఒక సంస్థ ఇది. సో ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలను అనేక దేశాలను పరిశీలించి ఇది ఈ సమాచారాన్ని ఇస్తుంది. సో మరి మొత్తం 134 కంట్రీస్లో 7,812 ప్లేసెస్ నుంచి ఈ సమాచారాన్ని క్రోడీకరించి దీనికి ఇది మొత్తం ఇచ్చింది రైట్. మరి ఎంత ఉండాలి? మనం ఏమనుకున్నాం 54.4 మైక్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పనుకున్నాం. అసలు యాక్చువల్గా ఎంత ఉండాలి? సో మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం, సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన దాని ప్రకారము PM2.5 సూక్ష్మతి కణాలు 5 మైక్రోగ్రాములకు మించకూడదు. 5 మైక్రోగ్రాములు. కానీ మనకెంతున్నది 54.4 మైక్రోగ్రామ్స్ అనేది ఉంది. 54.4 మైక్రోగ్రామ్స్ ఉంది అంటే దాదాపుగా ఉండాల్సిన దానికంటే 11 రెట్లు ఎక్కువగా ఉంది. సో మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎయిర్ పొల్యూషన్ గురించి రాస్తున్నప్పుడు స్టార్టింగ్లో ఈ సమాచారాన్ని కూడా వినియోగించుకోవచ్చు. సో గాలిలో ఉండాల్సిన దానికంటే 11 రెట్లు ఎక్కువగా ఉందని. మనం జనరల్ ఎస్సేలో రాసేటప్పుడు ఇలాంటి నేరుగా
సూక్ష్మమైన వాల్యూస్ మైక్రో వాల్యూస్ రాయాల్సిన అవసరం లేదు. దాని పేరే జనరల్ ఎస్సే కాబట్టి. సో 11 టైమ్స్ ఉంది అని చెప్పి రాయవచ్చు. అదే మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పెసిఫిక్గా రాస్తున్నప్పుడు మాత్రం 5 మైక్రోగ్రాములు ఉండాల్సిన చోట 54.4 మైక్రోగ్రాములుగా ఉంది అని చెప్పి రాయాల్సి ఉంటుంది. రైట్. సో మరి ఇది ఎవరు నిర్దేశించారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో మనకు నేరుగా అడగదగ్గ మరొక క్వశ్చన్. రైట్. జెనీవా కేంద్రంగా, స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా పనిచేసే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంత మించరాదు, PM 2.5 పార్టికులేట్ మ్యాటర్ ఎంత గాఢత మించరాదు, ఎంత కాన్సన్ట్రేషన్ను ఎక్సీడ్ కారాదు అని చెప్పి నిర్దేశించింది అంటే 5 మైక్రోగ్రాములు అని చెప్పి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రైట్. అండ్ మరి అలాగే ఇదే మనకు వచ్చిన ఎస్సేలో భారత్లో కాలుష్య గణాంకాలకు సంబంధించి మరింత సమాచారాన్ని అందించినారు. సో అవి చూస్తే గాన ప్రపంచంలో అత్యంత కాలుష్యభరితమైన 50 నగరాల్లో 42 భారత్లో ఉన్నాయి. సో మనం ఈ ఎస్సేలో జనరల్ ఎస్సేలో స్టార్టింగ్లో వినియోగించుకోదగ్గ అంశం ఒకటి. సో వాయు నాణ్యతను లేదా వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడంలో భారత్ పాత్ర లేదా భారత్ ఏ విధంగా విఫలమవుతుంది అన్నప్పుడు స్టార్టింగ్ ఈ సమాచారాన్ని వినియోగించుకోవచ్చు. సో టాప్ 50లో 42 మనవే ఉన్నాయి. ఓకే, ఏవి పొల్యూషన్ బారిన పడినవి. అండ్ మరి 92.7 మైక్రోగ్రాముల సూక్ష్మధూళి కణాలతో ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత రాజధానిగా వరుసగా 4 సార్లు నిలిచింది. సో నేరుగా అడగదగ్గ క్వశ్చన్ ఇది. సో భారతదేశ రాజధాని సో 5 మైక్రోగ్రామ్స్ ఉండాల్సిన చోట 92.7 మైక్రోగ్రామ్స్ చూడండి, దాదాపుగా 18 టైమ్స్ ఉన్నది. ఇట్ ఇస్ మోర్ దాన్ 18 టైమ్స్. ఉండాల్సిన దానికంటే 18 రెట్లు ఎక్కువగా మనకు ఈ కాలుష్యం భారత రాజధానిలో ఉన్నది. సో ఇప్పుడు మనకు ఓకే కారణం కూడా తెలుసుకోవాలి. ఢిల్లీలో సహజంగానే ట్రాఫిక్ ఎక్కువ. వీటన్నిటిని మించి పంజాబ్ హర్యానాలలో స్టబుల్ బర్నింగ్ అంటాం. స్టబుల్ బర్నింగ్ అని అంటే పంట మిగులు ఏదైతే ఉందో ఆ పంట మిగుల్ని తగలబెట్టేస్తున్నారు రైతులు. ఒకవైపు రాజస్థాన్లో ఎడారి నుంచి వచ్చే దుమ్ము ధూళి కణాలు అటువైపుగా వస్తాయి. అదేవిధంగా పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో పంటను తగలబెడుతున్న రైతులు. ఇవన్నీ కూడా ఢిల్లీ పైన కాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రైట్. సో మరి ఏ స్థాయికి వెళ్ళింది అని అంటే 92.7 మైక్రోగ్రామ్స్లకు వెళ్ళింది. ఓకే. సో ఉండాల్సిన దానికంటే 18 రెట్లు ఎక్కువగా ఉంది. సో మనం దీన్ని నీట్గా జనరల్ ఎస్సే రాసేటప్పుడు లైక్ వినియోగించుకోవాల్సిన ఈ సమాచారం ఈ ఒక ఆర్డర్ ప్రకారం పెడితే రైట్ ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యంగా ఉన్న టాప్ 50 నగరాల్లో 42 భారత్లో ఉన్నాయి. భారత రాజధాని న్యూఢిల్లీలో ఉండాల్సిన ఈ PM 2.5 కణాల కంటే 18 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. మిగతా అన్ని నగరాల్లో కూడా దాదాపుగా 11 రెట్లు ఎక్కువగా ఉంది. సో ఈ గణాంకాలను బట్టి చూస్తే ఏ స్థాయిలో భారత్లో కాలుష్యం ఉందో అర్థమవుతుంది అని చెప్పి మనం ఇంట్రొడక్షన్లో రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ 2 పాయింట్స్తో పాటు ఇంతకుముందు నేను ప్రస్తావించిన పాయింట్ని కూడా జత చేసి నేను ఇంట్రొడక్షన్ని ఫ్రేమ్ చేసినాను అనమాట. అంటే ఇచ్చిన సమాచారంలోంచే ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ అవనేవి మనం తీసుకొని అక్కడ అరేంజ్ చేస్తూ ఉన్నాం. రైట్. సో నెక్స్ట్ మరి బీహార్లోని బెగుసారాయ్ 118.9 మైక్రోగ్రామ్స్తో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య భరిత పారిశ్రామిక నగరంగా ఉంది. సో 118.5 అంటే ఏంటి, దాదాపుగా 24 రెట్స్ అనమాట, 24 రెట్లు ఎక్కువ ఉంది. ఢిల్లీ ఏమో 18 రెట్లు ఎక్కువగా ఉంటే ఇది 24 రెట్లు ఎక్కువగా ఉంది. మరి దానికి ఇది ఎందుకు ఫస్ట్ ప్లేస్లో ఉందన్నాం? రాజధానుల్లో ప్రపంచంలో రాజధాని నగరాల్లో అత్యంత కాలుష్యమైంది ఢిల్లీ. ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యంగా ఉన్న దానిలలో మనకు బీహార్లోని బెగుసారాయ్ ఉన్నది. 118.9 మైక్రోగ్రాములు 118.9 మైక్రోగ్రామ్స్తో ఇది అత్యంత కాలుష్య నగరంగా మనకు ఒక చెడ్డ పేరును మూట కట్టుకుంది. సో ఈ విధంగా మనం ఓకే ఎన్ని పాయింట్స్ ఈ నగరాలు అండ్ ఈ గణాంకాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు MCQస్లో అడగదగ్గ క్వశ్చన్స్ అన్నమాట. మరి ఎందుకు ఈ పరిస్థితి ఉంది భారతదేశంలో? సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ శరవేగంగా సాగుతున్న పట్టణీకరణ, అర్బనైజేషన్ అంటాం ఇంగ్లీష్లో. సో భారతదేశంలో అర్బనైజేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో మనందరికీ తెలిసిందే, అర్బనైజేషన్ జరిగినప్పుడు రియల్ ఎస్టేట్ విస్తరిస్తూ ఉంటుంది. ఇలా విస్తరించడం ఈ నిర్మాణ రంగం వల్ల కాలుష్యం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ నిర్మాణ రంగం వల్ల కూడా జీరో ఎమిషన్స్ కావాలి, శూన్య ఉద్గారాలు కావాలి. ఈ తరహా నిర్మాణాలను చేపట్టిన భారతదేశ మొట్టమొదటి నగరం ఏది అని అంటే నాగ్పూర్ అన్నమాట. సో శరవేగంగా సాగుతున్న పట్టణీకరణ వాయు నాణ్యతను గణనీయంగా దెబ్బతీస్తుంది. ఇది మాత్రమే కాకుండా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి అధిక మొత్తంలో కాలుష్యం వెలువడుతుంది. సో భారతదేశము మొత్తం తన విద్యుత్ అవసరాలలో 57% ఈ థర్మల్ విద్యుత్ లేదా బొగ్గు ఆధారిత విద్యుత్ నుంచే స్వీకరించాల్సి ఉంది. సో ఇలా మరి తప్పనిసరి పరిస్థితి. మరి భారతదేశం ఈ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి నుంచి పునరుత్పాదక శక్తి వైపుకు వెళ్ళదా అంటే, పునరుత్పాదక శక్తి వైపుకు వెళ్ళాలి అని అంటే, రెన్యూబుల్ ఎనర్జీ వైపు వెళ్ళాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే 57% నుంచి ఒక్కసారిగా మనం ఆల్టర్నేటివ్ ఎనర్జీ వైపు వెళ్ళడము సాధ్యం కాదు. అందుకే జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ పార్ట్నర్షిప్లో భారతదేశం సంతకం చేయలేదు. రైట్. సో ఇది కూడా మనకు అడిగే అవకాశం ఉన్నది. జేఈటీపీ లేదా జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ పార్ట్నర్షిప్లో ఇండియా సైన్ చేయకపోవడానికి కారణం ఏంటి అని. రైట్. నెక్స్ట్, మరి నిర్మాణ కార్యకలాపాలతో దుమ్ము ధూళి కణాలు అధిక సమయం గాల్లో ఉంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సో ఇది కూడా మనం డిస్కస్ చేసినాము. నిర్మాణ కార్యకలాపాల వల్ల భారీ ఎత్తున పొల్యూషన్ అవుతుంది. ఈ నిర్మాణ కార్యకలాపాల వల్ల లైక్ జీరో ఎమిషన్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో భారత్లో ఎక్కడ ప్రారంభించారో, ఏ నగరం అంటే మధ్యప్రదేశ్లోని నాగ్పూర్. మరి కట్టెలతో వంట చేయడం, సో కర్రను మండించడం వల్ల వంట చేసే వాళ్లకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎట్ ద సేమ్ టైం ఇది కూడా ఒక పెద్ద సమస్య. వంట వ్యర్థాలను తగలబెట్టడం వంటి చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో గాలి నాణ్యత అన్నమాట, ఎయిర్ క్వాలిటీని దెబ్బతీస్తూ ఉన్నది. సో రైట్, మరి దీనికి ఇలా చేస్తున్నప్పుడు మనం పరిష్కారాలు కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏమైనా పథకాలు ప్రారంభించిందా అని చూడండి. ఈ కర్రలతో వంట చేయకుండా గ్యాస్ను సరఫరా చేయడం ద్వారా వంట చేయవచ్చు వాళ్ళు. మరి వాళ్ళు గ్యాస్ కొనే ఆర్థిక స్తోమత లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఉజాలా యోజన అనే పథకాన్ని తీసుకొని వచ్చింది. మనకు అసెషన్ రీజన్ క్వశ్చన్స్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉన్నది. రైట్. సో ఇవి మనకు వంట అన్నమాట. ఉజాలా పథకంలో భాగంగా వంట చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. సో ఈ విధంగా ఈ అంశం కూడా వార్తల్లో ఉంది. మరి భారత్లో వాహనాల నుంచి పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతుంది. ఎంబడే మీరు పరిష్కారాన్ని ఆలోచించాలి. ప్రభుత్వం ఏదైనా పథకం తీసుకొచ్చిందా చూడాలి. ఫేమ్ అనే పథకం ఉన్నది. సో వాహనాల నుంచి మనకు ఎక్కువగా కాలుష్యం కాకుండా విద్యుత్ వాహనాలు, బ్యాటరీ వాహనాలు వినియోగించాలి. సో లేదా మనము ఈ హైడ్రోజన్ బేస్డ్ వెహికల్స్ అన్న ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం వాహనాల నుంచి పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతుంది. అండ్ 40% వాయు కాలుష్యం రవాణా వ్యవస్థల నుంచే వస్తున్నట్లు అంచనా. అంటే రవాణా వ్యవస్థలు, మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను స్ట్రెంథెన్ చేయడం, మెట్రో రైళ్లను పెంచడం, విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఎంత శాతం వాయు కాలుష్యాన్ని కట్టడి చేయవచ్చు అంటే సుమారుగా 40% కట్టడి చేయవచ్చు. అండ్ మెట్రో నగరాలు, పెద్ద పట్టణాల్లో అదనంగా 70% వరకు ఉంటుంది. అంటే చిన్న చిన్న పల్లెటూళ్ళలో అయితే ఎక్కువ వెహికల్స్ ఉండవు, 40%. పెద్ద నగరాల్లో 70%. రైట్. మరి దేశ జనాభాలో దీనికి కారణం ఏంటంటే 60% వ్యక్తిగత వాహనాలే వినియోగిస్తున్నారు. సో అందుకే ట్రాఫిక్ జామ్ ప్రాబ్లమ్స్. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ను మనం స్ట్రెంథెన్ చేయగలిగితే ఎన్ని సమస్యలకు పరిష్కారం అంటే, 1 ట్రాఫిక్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, 2 ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది, భూతాపం తగ్గిపోతుంది. ఓకే. సో భూతాపం అని అంటే భూమి వేడెక్కడం అన్నమాట. రైట్. గ్లోబల్ వార్మింగ్ అంటాం. సో అది కూడా తగ్గిపోతుంది. సో 90% పైగా పెట్రోల్ డీజిల్తో నడిచేవి ఉన్నాయి. సో ఈ విధంగా భారతదేశంలో ఇవన్నీ కారణాలు అన్నమాట. సో మనకు ఎక్కడ సమస్యనో తెలుసు, ఈ సమస్యలకు పరిష్కారం కోసమే స్కీమ్స్ అనేవి ఉంటాయి. ఓకే. మరి వాయు కాలుష్యంతో ఇబ్బందులు ఏంటంటే 2 ఇబ్బందులు, ఆర్థికపరమైనవి, ఆరోగ్యపరమైనవి. సో ఆరోగ్యపరమైనవి అయితే జనరల్ శ్వాసకోశ వ్యాధులు రావడము, ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు కూడా వీటి వల్ల వస్తున్నాయని చెప్పి, అండ్ సంతానానికి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా ఉంటున్నాయి. సో అవి జనరల్గా ఉన్నవి. అండ్ మరి ఆర్థికపరమైన సమస్యలు ఏ విధంగా వస్తాయి చూడండి. గాలి నాణ్యత తగ్గడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుంది. దీంతో
రైట్. ప్రాబ్లం ఏంటంటే వస్తు సేవల ఉత్పత్తిలో ఆయా ప్రజలు పాల్గొన్నారు. ఇది ఒక రకంగా కాలుష్యానికి దారితీస్తుంది. అదేవిధంగా సేద్య రంగంపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సేద్య రంగం అంటే మనం అగ్రికల్చర్ సెక్టార్లో ఈ వాతావరణ మార్పుల వల్ల ఎప్పుడు వర్షాలు వస్తాయో ఎప్పుడు రావో తెలియదు. అకాల వర్షాలు రావడం లేదా సమయానికి ఋతుపవన వ్యవస్థ సక్రమంగా రాకపోవడం, దీనివల్ల మనకు వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. వ్యవసాయ రంగాన్ని ముడిసరుకుగా చేసుకునే పారిశ్రామిక రంగం కూడా దెబ్బతింటుంది. సో ఈ రెండు రంగాలు దెబ్బతింపినప్పుడు ఆటోమేటిక్గా ఇది సేవల రంగం పైన, సర్వీసెస్ సెక్టార్ పైన కూడా పడుతుందన్నమాట. రైట్. సో పారిశ్రామిక ఉత్పాదక తగ్గడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా వస్తు సేవల ఉత్పత్తి తగ్గిపోతుంది అండ్ ఇది ఆర్థిక వ్యవస్థ పైన ఫైనాన్షియల్ బర్డన్ని మనకు కలగజేస్తుంది. మరి ఏటా భారత్ను 7 లక్షల కోట్ల రూపాయల మేర నష్టం పోవాల్సి వస్తుందని క్లీన్ ఎయిర్ ఫండ్ అనే సంస్థ అంచనా వేసింది. సో ఈ సమాచారాన్ని మనము ఎలాంటి క్వశ్చన్కు వినియోగించుకోవచ్చు అని అంటే, కాలుష్యం మూలంగా కేవలం ఆరోగ్యం పైనే కాకుండా ఆర్థిక అంశాలపైన కూడా ప్రభావం చూపుతుంది, చర్చించండి. ఓకే, డిస్కస్ ఆర్ క్రిటికల్లీ అనాలసిస్ అన్నారు అనుకోండి. సో ఈ పర్టికులర్ పాయింట్ తోటి మనము రాయవచ్చు. ఏటా భారత్కు 7 లక్షల కోట్ల రూపాయల మేర నష్టం వాయు కాలుష్యం వల్ల చెందుతుందని క్లీన్ ఎయిర్ ఫండ్ అనే ఆర్గనైజేషన్ మనకు తెలియజేసిందని చెప్పచ్చు. మరి మొత్తం మన ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఇది దాదాపు 3% ఉంటుంది. సో పరిస్థితి ఇలాగే కొనసాగితే అది 4.5 వరకు వెళ్ళవచ్చు. రైట్. సో మరి ఇది అంచనా వేసింది ఎవరంటే వరల్డ్ బ్యాంక్ అన్నమాట. సో ఈ విధంగా భారతదేశం ఇన్ని సమస్యలు ఎదుర్కొంటుంది. వాయు కాలుష్యం వల్ల ఆర్థిక నష్టం జరుగుతుంది, అదేవిధంగా ఆరోగ్యపరమైన నష్టం కలుగుతుంది, అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది. దీన్ని కట్టడి చేయడం మినహా వేరే ప్రత్యామ్నాయం లేదు అని చెప్పుకోవచ్చు. మరి ఏం చేయాలి? సో కాలుష్యాన్ని నియంత్రించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ప్రభుత్వాలు, వ్యవస్థలు, ప్రజలు కలిసికట్టుగా కృషి చేయాలి. మీరు ఎక్కడైనా ఈ పాయింట్ని వాడవచ్చు, ఏ సమస్యకైనా. ఫర్ ఎగ్జాంపుల్ ధరల పెరుగుదల, దీన్ని నియంత్రించడం కోసం, పరిరక్షణ కోసం ప్రభుత్వాలు, వ్యవస్థలు, ప్రజలు కలిసి పనిచేయాలి. ఇది కామన్గా ఉండేది. ఇలాంటివి రాస్తే మార్కులు వస్తాయంటే పెద్దగా రావు. కాంక్రీట్గా ప్రభుత్వాల పాత్ర ఇలా ఉండాలి, ప్రజల పాత్ర ఇలా బాగుంటుంది, వ్యవస్థల పాత్ర ఇలా ఉండాలని కాంక్రీట్గా రాయాల్సి ఉంటుంది. సో కాకపోతే మనకు అప్పుడప్పుడు కొంచెం ఆన్సర్ లెంత్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ఇట్లాంటివి వినియోగించుకోవచ్చు. సో ప్రజలు వ్యక్తిగత వాహనాలను వీడి ప్రజా రవాణా సాధనాలను అనుసరించాలి. అలా చేయాలంటే ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్ట చేయాలి. సో ఈ రోజుల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఏసీ బస్సులు, ఏసీ చల్లగా ప్రయాణించగలగాలి ఎండాకాలం ఉన్నప్పుడు, ఎట్ ద సేమ్ టైం సీటు కూడా ఉండాలి. సో ఆ రీతిలో పటిష్టంగా డెవలప్ చేయగలిగినప్పుడు ఖచ్చితంగా ప్రజా రవాణా వ్యవస్థలను ప్రజలు వినియోగించడానికి సిద్ధంగానే ఉంటారు. నెక్స్ట్, పరిశ్రమలు ఆధునిక ఉత్పత్తి విధానాలను అనుసరించడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించాలి. సో ఇక్కడ మనకు ఈ ఈనాడులో వచ్చిన ఈ ఎడిటోరియల్లో ఇలాంటి యాడ్స్ ఉన్నాయి, ఇలాంటి పాయింట్స్ ఉన్నాయి పెరిఫెరల్. మీరేం చేయాలి? దీనికి సంబంధించి ఎక్కడైనా గణాంకాలు దొరికితే సెర్చ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రజలందరూ కూడా వ్యక్తిగత వాహనాలను వీడి ప్రజా రవాణాను ఆశ్రయించడం ద్వారా ఏ తరహా ఎంత మేర కాలుష్యం తగ్గించవచ్చు, ఎంత మేర వారిపైన ఆర్థిక భారం తగ్గుతుంది, ఇట్లాంటివి కూడా వాళ్ళు చూడాలి. రైట్. అండ్ పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ప్రత్యామ్నాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలి. ఈ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. సో ప్రతి పాయింట్కి మనము పూర్తి స్థాయిలో గణాంకాలు ఉండాలి, ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్. సో రానున్న రోజుల్లో అలాంటి పాయింట్స్ కూడా మనం ఈ యూపీఎస్సీ యూనివర్స్ ఆస్పిరెంట్స్కి అందరికీ కూడా అందిస్తాం. రైట్. సో మీరు దయచేసి ఈ వీడియో అందరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే. సో ఇది మనకు వాయు కాలుష్యం. సో ఇదంతా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి ఇప్పుడు పాలిటీ ఇష్యూ ఒకటి ఉన్నది, ఎన్నికల వ్యయానికి సంబంధించి ఒక ఎస్సే వచ్చింది. మరి ఏమంటుంది అంటే, భారత్లో ఇది గతానికి సంబంధించింది. ఇప్పుడు చూడండి, దేశవ్యాప్తంగా లోక్సభ, శాసనసభ ఎన్నికలకు అధికారిక వ్యయం కాకుండా మరో 4 నుంచి 7 లక్షల కోట్ల వరకు 4 నుంచి 7 లక్షల కోట్ల వరకు వ్యయం అవుతుందని ఒక దేశం ఒక ఎన్నిక సాధ్యాసాధ్యాలపై ఏర్పాటైన ఉన్నత స్థాయి సంఘం ఇటీవల పేర్కొంది. సో చూడండి, చాలా మంచి పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, జనరల్ ఎస్ఏలో, పాలిటీలో రాదగ్గది. రైట్. మామూలుగా నేను పోటీ చేస్తున్నాను అనుకోండి, అధికారికంగా నేను కొంత ఖర్చు చేయవచ్చు. రైట్. అలాగే ప్రతి అభ్యర్థికి హక్కు ఉంటుంది. అయితే విషయం ఏంటంటే, అందరూ అభ్యర్థులకు
ఈ అధికారికంగా చేసే ఖర్చు కంటే 4 నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు అదనంగా అవుతుందని చెప్పి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ చెప్పింది. అంటే ఓకే, ఎన్నికల వ్యయం ఎంత భారమైంది అని చెప్పడం అన్నమాట. సారీ, రైట్. సో మరి అధికారికంగా అసలు ఎంత వ్యయం చేయాలి అంటే ఎన్నికల కమిషన్ చెప్తున్నదాన్ని బట్టి లోక్సభ స్థానాన్ని బట్టి ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 75 నుంచి 90 లక్షల వరకు ఖర్చు పెట్టాలి. అంటే ఈ విధంగా మనకు పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలను విడదీసింది ఎన్నికల సంఘమే. పెద్ద రాష్ట్రాలు అయితే 95 లక్షల వరకు ఖర్చు చేయొచ్చు తన నియోజకవర్గంలో పోటీ చేస్తున్నందుకు. చిన్న రాష్ట్రాలు అయితే 75 లక్షల వరకు ఖర్చు చేయాలి. ఇది లోక్సభ ఎంపీలు చేయాల్సిందన్నమాట. ఇంత ఖర్చు చేయాలి, కానీ అంటే కోటికి తక్కువనే ఉన్నాయి. ఇప్పుడు పెద్ద రాష్ట్రాలు మనం తీసుకున్నా కూడా, పెద్ద నియోజకవర్గాలు తీసుకున్నా కూడా కోటి మించలేదు. మరి ₹1 సరిపోతుందా ఎన్నికల్లో పోటీ చేయడానికి? ఇది మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది మీకు తెలిసిందే. ఎన్నికల వ్యయం భారీగా పెరుగుతుంది. సో మనం ఎక్కడ వినియోగించుకోవచ్చు ఈ సమాచారాన్ని అంటే, ఎందుకు ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో అవినీతి పెరుగుతుందన్నప్పుడు సో ఎన్నికల వ్యయం కూడా భారీగా పెరిగింది. అధికారికంగా పేర్కొన్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారు. సహజంగానే ఎన్నికైన తర్వాత దాన్ని సంపాదించేందుకు చూస్తున్నారు. మరి రాజకీయాలు పూర్తి స్థాయిలో మనకు ఫెయిర్ కావాలి అని అంటే మరి ఎన్నికల వ్యయం తగ్గాలి. తగ్గినప్పుడు అసలైన అభ్యర్థులు ఎన్నికై ప్రజాసేవ చేయగలుగుతారు. అలా మీరు రాయాల్సి వచ్చినప్పుడు ఈ సమాచారాన్ని వినియోగించుకోవచ్చు. మరి శాసనసభ స్థానాలకైతే 28 to 40 lakhs. చిన్న నియోజకవర్గాలు, చిన్న రాష్ట్రం అయితే 28 lakhs, పెద్ద రాష్ట్రం అయితే 40 lakhs. సో కనిష్ట గరిష్ట పరిమితులు అవి. మరి పార్టీలు అయితే ఇక్కడ మనకు MCQsలో ఇవ్వదగ్గ క్వశ్చన్ ఉన్నది. రేపు చూడండి, కింది వానిలో సరైనది ఏదైనా ఎన్నికల వ్యయానికి సంబంధించి అభ్యర్థులపైన పరిమితి ఉంది, పార్టీలపైన పరిమితి లేదు. అభ్యర్థులపై పార్టీలపై పరిమితి ఉంది, ఎవరిపై పరిమితి లేదు, ఓకే అని ఆప్షన్స్ ఇస్తాడు. సో ఇక్కడ మనం ఎంచుకోవాల్సింది ఏంటంటే అభ్యర్థులు చేసే వ్యయం పైన పరిమితి ఉంది, కానీ పార్టీలు చేసే వ్యయం పైన పరిమితి లేదు. దీంతో పార్టీలు విపరీతంగా ఖర్చు చేస్తున్నాయి, రైట్. మరి పార్టీల డబ్బులు కావాలి కదా, సో ఈ విధంగా తీసుకుంటున్నాయి. ఇక్కడే క్విడ్ ప్రోకో అనే సమస్యలు కూడా తలెత్తుతున్నాయి అన్నమాట. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఎన్నికల బాండ్ను కొట్టివేస్తున్నప్పుడు క్విడ్ ప్రోకో జరుగుతుంది అని వ్యాఖ్యానించింది. సో ఆ అంశాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి అభ్యర్థులు ఎన్నికల వ్యయాలకు పరిమితులు విధించిన ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు మాత్రం ఎలాంటి పరిమితిని విధించలేదు. దేర్ ఈజ్ నో లిమిట్ ఫర్ ద పొలిటికల్ పార్టీస్ ఇన్ ద ఎక్స్పెండిచర్, రైట్. మరి ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు అంటే 2024లో వివిధ రాజకీయ పక్షాలు మొత్తం 117.44 కోట్ల మేర ప్రకటనలు వెచ్చించినట్లు గూగుల్ యాడ్స్ ట్రాన్స్పరెన్సీ సెంటర్ వెల్లడించింది. సో రాజకీయ పార్టీలకు పరిమితి లేదు కదా, ఇష్టం వచ్చినట్టుగా యాడ్స్ వాళ్ళు ఇవ్వచ్చు, యాడ్స్ ఇవ్వవచ్చు. కానీ రైట్, మరి రేపొద్దున ఈ డబ్బులు రాబట్టుకునేందుకే పనిచేస్తున్నాయి తప్ప ప్రజా సంక్షేమం అనేది కొరవడింది. అది మనకి ఇక్కడ హైలైట్ చేస్తున్న పాయింట్ అన్నమాట. ఓకే, సో అధికారికంగా వ్యయం ఎలా ఉందంటే 2014 లోక్సభ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ పరంగా సుమారు 4,000 కోట్లు ఖర్చు అయినాయి. సో ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్స్ ఉన్నాయి కొన్ని. సో అదేంటంటే ఒక దేశం ఒక ఎన్నిక, ఒక దేశం ఒక ఎన్నిక అన్నది మనకు బాగా వినిపిస్తుంది. మరి ప్రభుత్వం ఏం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం నంబర్ 1 వ్యయం, ఎన్నికల ఖర్చు అధికారిక వ్యయం బాగా పెరుగుతుంది, అధికారిక వ్యయం బాగా పెరుగుతుంది కాబట్టి ఒక దేశం ఎన్నిక ద్వారా అది తగ్గించవచ్చు అని చెప్తుంది. రెండోది, పదే పదే ఎన్నికల కోడ్ వస్తుంది మనకు, దీనివల్ల అభివృద్ధి చేయలేకపోతున్నామని చెప్తుంది. అందుకే ఒక దేశం ఒక ఎన్నిక. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ దీన్ని విమర్శనాత్మకంగా పరిశీలించాలనుకో, క్రిటికల్లీ అనాలసిస్ చేయాలనుకోండి, ఎన్నికల వ్యయం 2014లో 4,000 కోట్లని వాళ్ళే చెప్తున్నారు. సో లోక్సభ ఎన్నికల నిర్వహణ వ్యయం, రైట్. సో ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు తీసుకుంటే దాదాపుగా 10,000 కోట్లు అవుతాయి అనుకుందాం. 10,000 కోట్లు, ఓకే. దేశంలో ఎన్నికల నిర్వహణకు 5 సంవత్సరాలకు ఒకసారి 10,000 కోట్లు, అంతే కదా, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి, 10,000 కోట్లు అవుతున్నాయి. సో ఇప్పుడు 2014లో ఇప్పుడు 20,000 కోట్లు అయింది అనుకుందాం, డబల్ అయింది అనుకుందాం, 20,000 కోట్లు. ఈ 20,000 కోట్లు చాలా ఎక్కువ వ్యయం అవుతూ ఉంది. అందుకనే ఒక దేశం ఒక ఎన్నిక అని అంటుంది కేంద్రం.
సో 20,000 కోట్లు 5 సంవత్సరాలకు ఒకసారి 25,000 కోట్లు అవుతుంది. భారతదేశ బడ్జెట్ సంవత్సరానికి 1,30,000 కోట్లు ఉంటుంది. 5 సంవత్సరాలకు 1,30,000 కోట్ల బడ్జెట్ చూడండి మీకు అంతా. సారీ ఓకే, మన రాష్ట్రం బడ్జెటే 1,30,000 కోట్లు ఉంటుంది. మరి దేశ బడ్జెట్ తీసుకుంటే 30 లక్షల కోట్లు ఉంటుంది. 30 లక్షల కోట్లు కేంద్ర బడ్జెట్ చెప్తున్నా. 5 సంవత్సరాలకు ఓకే 30 లక్షల కోట్లు ఇంటూ 5 150 లక్షల కోట్లు. 150 లక్షల కోట్ల బడ్జెట్ కలిగిన దేశానికి 20,000 కోట్లు మాత్రమే ఎన్నికల ఖర్చు, అధికారిక ఖర్చు. అధికారిక పక్కన పెట్టండి. మరి ఎక్కువ ఖర్చు అవుతుంది అన్న దాంట్లో లాజిక్ ఉందా లేదా అన్నది మీరు రాయాల్సి ఉంటుంది. రైట్. సో ఓకే, అంటే ఇది అంత పెద్ద ప్రభావం, ఎన్నికల వ్యయం అనేది పెద్ద ప్రభావం కాదు అన్నది రాసుకోవచ్చు. అంటే మీరు విశ్లేషించేటప్పుడు రకరకాల యాంగిల్స్ రైట్ చూడాలి. మరి ఎన్నికల కోడ్ అని అంటే ఎన్నికల ప్రకటనకి 6 నెలల ముందే కోడ్ ఉంటుంది. సారీ 6 నెలలు కూడా కాదు, ఎన్నికల సంఘం ఎప్పుడు ప్రకటిస్తే అప్పుడు సుమారుగా 2-3 నెలల ముందే ప్రకటిస్తుంది. అంతకుముందు ఎక్కువ ప్రకటించదు కదా. మరి మిగతా టైంలో అంతా అభివృద్ధి కార్యక్రమం చేసుకోవచ్చు, కోడ్ ఏం అడ్డుపడదు కదా. సో ఆ విధంగా అంటే విమర్శనాత్మకంగా పరిశీలించాల్సినప్పుడు మీరు ఇలాంటి లాజిక్స్ కూడా రాయాల్సి ఉంటుంది. సో 150 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దేశంలో 20,000 కోట్లు అన్నది పెద్ద అమౌంట్ అనేది కాదు. ఆ విధంగా రాసుకోవచ్చు. లేదు మీరు ఓకే ఒక దేశం ఒక ఎన్నిక సమర్థిస్తున్నారు, సో ఇది కూడా ఒక పెద్ద భారీ ఖర్చే అని చెప్పి రాసుకోవచ్చు అన్నమాట. రైట్. సో ఇవి మనకు పొలిటీకి సంబంధించింది, సైన్స్ ఇంటర్కి సంబంధించింది. ఎడిటోరియల్స్తో పాటు మనకు ఇతర కంటెంట్ కూడా మీకు యూపీఎస్సీ యూనివర్స్ అందిస్తూ ఉంటుంది. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.